కృపగలిగిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి వాక్య సందేశ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి క్రీస్తు యేసు శిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. బిడ్డలారా, అందరూ బాగున్నారా? మీరందరూ క్షేమంగా ఉన్నారని ఉండాలని మేము ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కొరకు, అలాగే మా కుటుంబం కొరకు, పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయించున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మీకు తెలియపరుస్తున్నా. ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము భావిస్తున్నాం. ఎందుకంటే మీరు చేసేటటువంటి ఫోన్ కాల్స్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నా. బిడ్డలారా, గతించిన ఈ నెలలో 2 వర్తమానాలు పస్కా పండుగ యొక్క పరమార్థం, మిస్టరీ బిహైండ్ పాస్ఓవర్ అంటే పస్కా పండుగ యొక్క రహస్యం ఏంటి, పస్కా పండుగ యొక్క విధి విధానం. ఈ పస్కా పండుగ యూదులు కొరకైనా క్రైస్తవుల కొరకు కూడా ఉందా? యూదులు చేశారు కాబట్టి క్రైస్తవులమైన మనం కూడా చేయాలా అనే సందేహానికి ఎన్నో రుజువులు మీకు నేను చెప్పడం జరిగింది. దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా ఉన్న మనం పస్కా పండుగ ఆచరించవలసిన ఆవశ్యకత లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రమును ఆయన తన శరీరమందు నెరవేర్చాడు. విధి రూపకమైన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత ఆయన ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలను దేవుని బిడ్డలారా, అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆజ్ఞలంటే ఏంటి అని ఆలోచన చేస్తే అందులో ఉన్నటువంటి అన్నీ ఆయన కొట్టేశాడు. ఆ కొట్టివేయబడినటువంటివి ఇప్పుడు మనం ఆచరించవలసిన ఆవశ్యకత లేదు. కాబట్టి ఒకవేళ ధర్మశాస్త్రం లేదు కదా అని ఇష్టానుసారంగా జీవించడానికి ఏమీ కుదరదు. దానికంటే కఠినమైనటువంటి ఆజ్ఞలు కొత్త నిబంధనలో ఉన్నాయి. మచ్చుకి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటి చెప్పనా? వ్యభిచారము చేస్తే తప్పు, వాడికి మరణశిక్ష, ఆమెకు మరణశిక్ష విధించాలి. వ్యభిచారం ఇద్దరు స్త్రీ పురుషుల కలయిక ద్వారా జరిగేటటువంటి పాపం. కొత్త నిబంధనలో ఉన్న ఆజ్ఞ ఏంటి చెప్పనా? ఒకడు ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే పాపం. చూసారా ఎంత కఠినంగా ఉందో? కాబట్టి అక్కడ ఆజ్ఞలు లేవు కదండి. ఆ ఆజ్ఞలు లేకపోతే ధర్మశాస్త్రం అంతా యేసుక్రీస్తు వారు నెరవేరింది కదా, ఇప్పుడు ఇష్టానుసారంగా ఉంటానంటే కుదరదు. కృపాకాలంలో ఉన్న కఠినమైనటువంటి నిబంధనల క్రిందే మనం ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి, ముందుకెళ్తున్నాయి. కాబట్టి యేసుక్రీస్తు వారు పస్కా పండుగను ఆచరించారు కాబట్టి మనం ఆచరిస్తే తప్పు ఏంటి అనేటటువంటి వారికి మన సమాధానం ఏంటి బైబిల్ గ్రంథం నుంచి ఆలోచన చేస్తే, యూదులు చేసినట్లుగా ఆయన పస్కాను చేయలేరు. ఈయన వేరే రకంగా చేశాడు. ఒక గదిని తీసుకున్నాడు ఆయన. బిడలరా, శిష్యుల పాదాలను ఆయన కడిగినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాము. అది ఆ పస్కా పండుగలో మనకి ఉండదు. పాత నిబంధనలో ఈయన మార్చారు. తర్వాత ఆ గొర్రెకు బదులుగా ఆయన ఒక రొట్టెనిచ్చి ఇది నా మాంసము అన్నారు. ఆ రక్తమునకు బదులుగా ద్రాక్షరసాన్ని ప్రవేశపెట్టి ఇది నా రక్తము అని చెప్పి ఆయన పరిచయం చేశారు. గొర్రెని చెప్పాలి కదా, ఇది గొర్రె రక్తం అని, గొర్రె మాంసం అని చెప్పాలి కదా, ఇది గొర్రె రక్తము అని చెప్పాలిగా. చెప్పలేదు. ఏమన్నారండి ఆయన? యేసుక్రీస్తు వారే ఆ గొర్రె అని వారికి గుర్తు చేశాడన్నమాట. నేనే గొర్రె అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మరలా ఆ మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏది? కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు మనం చూస్తే, ఇవి రాబోవు ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ఛాయ అంటే గొర్రెపిల్ల, పాత నిబంధనలో వధించబడిన గొర్రెపిల్ల. నిజస్వరూపము యేసుక్రీస్తు అన్న మాట క్రైస్తవ జనాంగం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ పస్కాను గూర్చి ఆయన చెబుతున్నటువంటి మాటను చూడండి ఒకసారి. పాత నిబంధన గ్రంథంలో పస్కాను గురించి ఏం చెప్పారని ఆలోచన చేస్తే, నిర్గమాకాండము 12వ అధ్యాయం 26వ వచనంలో, మీరు స్వాధీనపరుచుకొనబోవు మీ దేశంలో ఈ పండుగను ఆచరించాలి. అంటే మీరు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వెళ్ళిపోయి కనానికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలి? దీన్ని ఆచరించాలి. మీ కుమారులు మీరు ఆచరించుచున్న ఈ ఆచారం ఏమిటి
అని అడిగినప్పుడు ఐగుప్తీయుల ప్రథమ సంతానమును నాశనము చేసి ఇశ్రాయేలీయులను కాచినప్పుడు మేము దానిని జ్ఞాపకము చేసుకోవటానికి ఈ పస్కా పండుగ ఆచరిస్తున్నామని చెప్పాలి. అంటే పస్కా పండుగ ఏంటి అని ఎవరిని అడిగారు అనుకోండి పిల్లలు, ఏం చెప్తాం మనం? ఈ పస్కా పండుగ అసలు ఎందుకు చేయాలి మనం అని ఎవరైనా అడిగారు అనుకో, ఎందుకు చేస్తున్నావు అంటే ఇశ్రాయేలు చేశారండి అందుకే మేము చేస్తున్నాం. ఇశ్రాయేల్ దేశం ఎక్కడ? నువ్వు ఇక్కడ ఉన్నావు. ఏమండి ఇశ్రాయేలు యొక్క ఆచారం ఏంటి? వాళ్ళు ఎందుకు చేయమని చెప్పాడు దేవుడు? దీన్ని ఎందుకు చేయాలి, ఎందుకు ఆచరించమని చెప్పాడు? ప్రజలు అడిగితే ఏం చెప్పమని చెప్పాడంటే, బాబు ఇదిగో ఇదిగో ఈ ఆచారం ఎందుకంటే ఐగుప్తీయుల ప్రథమ సంతానాన్ని నాశనం చేసినప్పుడు దేవుడు మమ్మల్ని కాచాడురా, దానికి గుర్తుగానే మేము దీన్ని చేస్తున్నాము అని చెప్పాలి. మరి ఇప్పుడు పస్కా పండుగ ఆచరించేటటువంటి వారు ఏం చెప్పాలి? అది చెప్పాలా? ఐగుప్తు దేశంలో మేము కూడా ఉన్నామని చెప్పాలా? అది కాదు మీరు చెప్పవలసింది. ఇప్పుడు ఏం చెప్పాలి? క్రైస్తవులు ఏం చెప్తారు అంటే, యేసుక్రీస్తు వారు నా పాపముల నుండి, నా చీకటి నుండి, నా యొక్క పూర్వపు స్థితి నుంచి నన్ను ఆయన తన బిడ్డగా మార్చుకున్నాడు ఆయన రక్తము ద్వారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే అలా చెప్పాలి. ఏది? ఇశ్రాయేలు అలా చెప్పాలి. కానీ ఈ పస్కాలో యేసుక్రీస్తు వారు చెబుతున్న ఈ మాట ఒకసారి చూడాలి మీరు. దాన్ని మోడిఫై చేశాడండి ఆయన. ఏంటి? ఏం చేశాడండి ఆయన? లూకా సువార్తలో మనం చూస్తూ ఉంటే 22వ అధ్యాయంలో, నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తే 19వ వాక్యం నుంచి మనం చదివితే, ఆయన ఒక రొట్టె పట్టుకున్నారు, కృతజ్ఞతలు చెల్లించారు, విరిచారు, వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక గిన్నె పట్టుకున్నారు. ఆ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం. అవండి ఇదేంటి? క్రొత్త నిబంధన. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి. ఏమండి? కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడేమో దేవుడు విడిపించిన ఇశ్రాయేలు బానిసత్వము నుంచి విడిపించినప్పుడు దేవుడు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి పస్కాను చేశారు. ఇప్పుడేమో చాలా జాగ్రత్తగా, ఇప్పుడేమో యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవటానికి ఏం చేయాలి? ప్రభు బల్లారాధన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. పస్కాని కాదు, ప్రభు బల్ల. ఏమండి? ఈ ప్రభు బల్లారాధన చెయ్యాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ రాయబడిన మాట రక్తం గురించి చెప్పారు కదా, భోజనం అయిన తర్వాత. నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అంటే ఇక పాత నిబంధనను మనము జ్ఞాపకము చేసుకోవలసిన ఆవశ్యకత. ఒకమంటారు పాత నిబంధన జ్ఞాపకం చేసుకోవద్దంటారు పాస్ గారు అంటే. నేను అంటాను మొత్తం కాదండి, కొన్ని నిబంధనలు కొంతమందికి ఇచ్చాడు. పాత నిబంధన ఇశ్రాయేలుతో చేసిన నిబంధనను పాత నిబంధన అంటారు. అంతేగాని ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు ఇశ్రాయేలు యొక్క మొత్తం కొట్టేశారు, అది మనకు అవసరం లేదు అనకూడదు. బైబిల్లో చెప్పట్లేదు. పాత నిబంధన మనకు ఉందే. పాత నిబంధనలో ఉన్న విషయాలే మనకి కొత్త నిబంధనలో కనబడతాయి. అయితే ఇవి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటివి ఛాయ. ఆ పండుగలు కానీ లేకపోతే ఆరాధించే విధానం కానీ ఛాయ. కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత దాన్ని మోడిఫై చేసి ఇప్పుడు క్రొత్తదైన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుత్థానంలోను జ్ఞాపకం చేసుకుని ఆయన మనకు అప్పగించిన బాధ్యతను ప్రతిరోజు నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు వారు ఏమండి మరణం పాత నిబంధన ప్రకారమే జరిగింది. జాగ్రత్తగా వినాలి. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలు క్రితం రాయబడినటువంటి ప్రవచనాలు, పండుగలు, వస్తువులు అన్నీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క ఏమండి నిజ స్వరూపం మాట. అవి ఛాయ, నిజ స్వరూపము క్రీస్తు వారు. ఆయన గురించి రాయబడినవన్నీ కూడా గమనించాలి, నెరవేరాయి. దేవునికి స్తోత్రం. పస్కా గొర్రెను వధించేటప్పుడు ఒక్క ఎముక కూడా విరగకూడదు. నిర్గమకాండం 12వ అధ్యాయం 46వ వచనంలో ఏమండి ఆ యొక్క గొర్రె పిల్లను వధించినప్పుడు ఒక ఎముక కూడా విరగకూడదని రాయబడి, అలాగే యేసుక్రీస్తు వారిది కూడా ఏమండి ఒక్క ఎముక కూడా విరిగిపోలేదు. దేవునికి స్తోత్రం. ఆయన ఎముకలు విరగొట్టలే. కాబట్టి ఇలాగ అనేకమైనటువంటి సంఘటనలు యేసుక్రీస్తు వారి జీవితంలో నెరవేరాయి. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రంలో ఒక పుల్లైనను ఒక సున్నైనను తప్పుపోకూడదు. నెరవేర్చడానికి వచ్చిన అన్నారు కదా, ఆయన నెరవేర్చేశారన్నమాట. సిలువలో నెరవేర్చారు.
కొంతమంది అంటారు నెరవేర్చడం అంటే ఆయన చేసాడండి కానీ మనం కూడా చెయ్యాలి. అది తప్పు. అది కొంతమందికి అలాగ అర్థమయ్యింది. నెరవేర్చడం అంటే పనిని పూర్తి చేసాడన్నమాట. ఆ ధర్మశాస్త్రం వాళ్ళు నెరవేర్చలేకపోయారు సరిగా. కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చేశారంటే పూర్తిగా దాన్ని నెరవేర్చి తన శరీరములో ఆ ధర్మశాస్త్రాన్ని పూర్తిగా ఆయన కొట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి చిట్ట చివరి మాట సిలువలో పలికినటువంటి, సిలువలో ఉన్నప్పుడు నేను దప్పిగొనుచున్నాను అనేటటువంటి మాటను కూడా ఆయన నెరవేర్చి ధర్మశాస్త్రాన్ని ముగించారు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం చూస్తూ ఉన్నాం. నేనేమి మీకు ప్రత్యేకమైనటువంటి బోధ ఏమి చేయట్లే, బైబిల్లో ఉన్న మాటలే మీకు చెబుతున్నాను. అందుకనే యోహాను గారు అంటారు, యేసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకోవడానికి యోర్దాను నదికి వచ్చినప్పుడు ఇదిగో లోక పాపములను మోసుకుని పోయేటటువంటి దేవుని గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త ఏమండి 1వ అధ్యాయం 29వ వచనం, తర్వాత 36వ వచనంలో కూడా దేవుని గొర్రె పిల్ల అన్నారండి ఆయన. కాబట్టి యేసుక్రీస్తు అని సంబోధించినట్లుగా మనం చూడగలం. ఇలాగ అనేకమైన సంఘటనలు యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో నెరవేరాయి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సేవకుడిగా మీకు నేను ప్రేమతో మనవి చేస్తున్నాను ఏంటంటే, ఈ దినాల్లో చాలామంది ఈ సరైనటువంటి అవగాహన లేక, దేవుని వాక్యంలో రాయబడినటువంటి విషయాలు వారికి అర్థం కాక, ఏమండి ఎలా చేయాలో తెలియక అటు ఇటు కలిపేసి వాక్యాన్ని పెడచెవిన పెట్టి పక్కదోవ పట్టించి వీళ్ళు భ్రష్టులైపోయి విశ్వాసులను కూడా భ్రష్టత్వంలో నడిపిస్తూ ఉన్నారు. మరి దేవుని కొరకు నాకు తెలియదు. దయచేసి క్రైస్తవ జనాంగమ బోధ చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యం ఏం చెబుతుందో మనం చాలా జాగ్రత్తగా వినాలి. మనం ఎలా ఉండాలో చెప్పనా, బెరయ సంఘస్థుల వలె ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు చెప్పేశారు కదా అని చెప్పేసి మన ఊరికినే తలకాయ ఊపి వెళ్ళిపోకూడదు. దేవుని మాటలు అలాగా ఉన్నాయా లేవా, చెయ్యొచ్చా చేయకూడదా, పాత నిబంధన గ్రంథంలో పండుగలు ఉన్నాయి కదా, ఇవి మనం చెయ్యొచ్చా చేయకూడదా, ఏమంటే వాళ్ళు చెబుతున్నారు కదా చేయమని, మనం చెయ్యొచ్చా చేయకూడదా అని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏమండి ఎందుకు నేను 3వ భాగముగా మీకు నేను పరిచయం చేస్తున్నానంటే, ఒకేసారి అయిపోవు, చాలా లోతైన మాటలు కదా, ఎంత లోతైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం బిడ్డలారా. కాబట్టి దైవ సేవకుడిగా మీకు చేతులు జోడించి మీకు మానవ చేస్తున్నాను ఏంటని ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు మరణానికి ఈ యొక్క పస్కా పండుగ గుర్తుగా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన మోడిఫై చేసి పండుగను చేసినట్లుగా మనం చూస్తున్నాము. పాత నిబంధన గ్రంథంలో రాయబడినట్లుగా చేయలే. క్రైస్తవులు కూడా జ్ఞాపకం చేసుకోవాలి, ఇది చేయకుండా ఏం చేయాలి చెప్పనా, యేసుక్రీస్తు వారు మనకు ఆజ్ఞాపించినటువంటి ప్రభు బల్లారాధన, అవండి ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకోవాలి. ఆదిమ సంఘస్థులు ఏం చేశారంటే వారం వారం దాన్ని తీసుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అయితే నేటి క్రైస్తవ తరములో కొంతమంది మరి వారం వారం కాకుండా నెలకోసారి తీసుకుంటే మంచిదని అనుకుని నెలకు ఒక్కసారి దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అవండి అసలు తీసుకోవలసింది ఏంటంటే వారం వారం తీసుకున్న అభ్యంతరం ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. నెలకొకసారి దాన్ని ఆచరిస్తే పరిశుద్ధంగా దాన్ని తీసుకుంటారు కాబట్టి దాన్ని తీసుకుంటే ఆధ్యాత్మికంగా మనం బలపడతామని చెప్పి అవండి నెలలో మొదటి ఆదివారం ప్రభు బల్లారాధనగా నిర్ణయించడం జరిగింది. కొన్ని సంఘాల్లో 2వ వారం ఇస్తారు అవండి, లేకపోతే 3వ వారం ఇస్తారు, నెలకొకసారి 4వ వారం ఇస్తారు, సంవత్సరానికి ఒకసారి అవండి. దేవుని బిడ్డలారా వచ్చే ఈ పండుగలు తీసుకుంటే దేవుని యొక్క వాక్యమునకు మనము విరుద్ధముగా కార్యము తలపెట్టినట్టే. అవండి మన పాత నిబంధన గ్రంథంలో వారు చేసినట్లుగా చెయ్యాలి. మరి అలా చేస్తున్నారా? చేయటంలే. అంటే చేసేదేమో ఒక రీతి, చెప్పేదేమో ఒక రీతి. అలా ఉండకూడదు క్రైస్తవ సంఘం. మనం ఎవరో యేసు రక్తం ద్వారా కడగబడ్డా. అందుకనే యేసుక్రీస్తు ఒక లోతైన మాట చెప్తారండి, ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, అప్పుడు యేసు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి బోధన గూర్చియే జాగ్రత్త పడవలెనని ఆయన తమతో చెప్పినని గ్రహించిరి. చూసారా, ఇక్కడ గమనించాలి దేవుని బిడ్డలారా, పరిసయ్యులు సద్దుకయ్యుల యొక్క బోధ పులిసిన పిండి. పులిసింది ముద్దంతా పులిసేద్ద పులి మరి దాన్ని పాడు చేసేస్తుందట.
బోధ సరిగా ప్రజలు అర్థం చేసుకోకపోయినా, చెప్పేటటువంటి వాడు ఇష్టానుసారంగా చెప్పేసిన ప్రజలను తప్పుడు మార్గంలోకి నెట్టే ప్రమాదం ఉంది. చెప్పేటటువంటి వ్యక్తి క్షుణ్ణంగా అర్థం చేసుకుని చెప్పాలి. అర్థం చేసుకోకుండా ఏదో రాయబడింది కాబట్టి చెప్పేసామండి. ఇది ఎవరి గురించి రాయబడింది, ఎందు గురించి రాయబడింది, కాలం ఏంటి, ఎందుకో చెయ్యాలి, క్రైస్తవుడు చేయొచ్చా చేయకూడదా, ఇంత కులంకషంగా మనం అర్థం చేసుకుని తదుపరి దేవుని వాక్యమును బట్టి మనం ముందుకు సంఘాన్ని నడిపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఒక క్రైస్తవ సేవకునిగా మీకు నేను ప్రేమతో ఆనబడి చెబుతున్నాను, రకరకాల బోధలు సంఘాల్లో ప్రవేశించి ఈ రోజున క్రైస్తవ సంఘములను పాడు చేయటం మనం చూడగలుగుతూ ఉన్నాం. క్రైస్తవ సమాజాన్ని పాడు చేయటం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ బోధలు ఎటువంటి బోధలంటే యూద లేకపోతే పరిసయ్యుల సద్దుకయ్యుల బోధ. పులిపిండి అంటే ఈ యొక్క ఏమంటారంటే పాపముతో కూడినటువంటి బోధ. చెయ్యొచ్చో పర్వాలేదు అని వారు చెప్పటం మనం చూడగలుగుతూ ఉంటాం. అలాగే దేవుని పిల్లలు చెయ్యకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ పస్కాను గురించినటువంటి విషయాలు ఇంత లోతుకంట దేవుడు మీతో ఎందుకు మాట్లాడారు అంటే, నిజమైనటువంటి పస్కా పశువు మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన సమాధి చేయబడి ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రేపటి దినం మనము చేసుకుంటాం. అదేంటంటే యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ప్రజలందరి పాపములను తన యొక్క భుజస్కంధాల మీద వేసుకుని పస్కా పశువుగా, ఆయన యజ్ఞ పశువుగా ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. అర్పించి నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయారు. చనిపోయి ఆయన సమాధి చేయబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఎందుకు మనం ఆరాధిస్తూ ఉన్నాం? యేసుక్రీస్తు వారిని ఎందుకు మనము పూజిస్తూ ఉన్నాం? యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు ఆయన దేవుడయ్యారు అంటే, ఆయన యొక్క శరీరము కుళ్ళిపోలేదు, ఆయన శరీరము సమాధిలో లేదు, ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచారు. హల్లెలూయా. అందుకనే మనం చూడాలి దేవుని బిడ్డలారా, ఈస్టర్ కార్యక్రమం చేస్తాం. ఆయన తిరిగి లేచారు, మరణాన్ని జయించి తిరిగి లేచారు. ఆ రోజున వధించబడినటువంటి పస్కా పశువు యొక్క రక్తం ప్రజలకు అది క్షేమాన్ని కలుగజేస్తే, యేసు రక్తం నా పాపముల నుండి నన్ను ఏం చేసింది చెప్పండి? విడిపించింది. అందుకనే యోహాను భక్తుడు తన పత్రికలో ఈ విధంగా రాస్తున్నాడు. ఏమన్నా ఆలోచన చేస్తే, మొదటి ఉత్తరం యోహాను పత్రిక, మొదటి అధ్యాయం, దేవుని బిడ్డలారా 7వ వాక్యం, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చెయ్యును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మనం ఒప్పుకుంటే, ప్రభువా నేను పాపినని ఒప్పుకుంటే, యేసు రక్తం అంటండి మనలను పవిత్రులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. హల్లెలూయా. ఆయన నిన్ను నన్ను కూడా పవిత్రులుగా మార్చటానికి ఆయన సిలువకెక్కారు. సిలువకెక్కి ఆయన ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు ఆయన తిన్నారు. నీ కొరకు నా కొరకు ఆయన నలిగిపోయాడు. చాలామంది అంటారు కదా, ఆయన పంచగాయములు పొందాడు అంటారు కొంతమంది. పంచగాయములు కాదండి, యేసుక్రీస్తు వారు దేహమంతా గాయములే. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అలనాడు పస్కా పశువు ఎలా చంపబడిందంటే, అది కేవలం ఒకే దెబ్బతో చంపబడింది, కానీ యేసుక్రీస్తు వారు అలా చంపబడలేదండి. యేసుక్రీస్తు వారు ఆయన పట్టుకున్నారు. ఆయన పట్టుకుని ఆ గురువారం పట్టుకుని ఆయనను తిప్పారు. మొత్తం రాత్రంతా తిప్పి 6 సార్లు తిప్పారు. అక్కడికి ఎక్కడికి తిప్పారు? పిలాతు దగ్గరికి, అన్న కైఫా దగ్గరికి, బిడ్డలారా హేరోదు దగ్గరికి ఇలా తిప్పి చివరికి ఆయనలో ఏ దోషము లేదని చెప్పినప్పటికీ కూడా ఉదయకాల సమయంలో
పొంతు పిలాతు చెప్పారు కదండి, ఇది పస్కా టైం కదా, మరి మీకు ఈ పండుగ మీకు చాలా పవిత్రమైంది కదా, ఒక ఖైదీని విడుదల చేయటం ఆనవాయితీ కాబట్టి ఎవరిని విడుదల చేయాలనుకుంటున్నారు మీరు? బరబ్బా ఉన్నాడు, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఉన్నారు. కాబట్టి మీకు ఎవరు కావాలి? వాళ్ళందరూ మాకు బరబ్బా కావాలి, బరబ్బా కావాలని కేకలు పెట్టారు. బైబిల్ చెబుతుంది కేకలే గెలిచాయి. యేసుక్రీస్తు వారిని పొంతు పిలాతు అవండి విడుదల చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ వారు అన్నారు, ఇదిగో నీవు కైసరికి స్నేహితుడు కాదు అలా చేస్తే అని అన్నారు. చేసేది లేక అవండి పొంతు పిలాతు సిలువకు అప్పగించాడు. యేసుక్రీస్తు వారు నలిగిపోయారు, కొట్టారు. అవండి దేహమంతా గాయములే. ఆయన వధించబడిన గొర్రెపిల్ల పాడుతూ ఉంటాం కదా, చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను, చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను, పాడు లోకంబునకై గోడు చెందే కదా, పాడు లోకంబునకై గోడు చెందే కదా, చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువును చూస్తే రక్షణ మీకు కలుగుతుంది. యేసయ్య దగ్గరకు వస్తే నిత్యజీవం కలుగుతుంది. యేసయ్య దగ్గరకు వస్తే పాప క్షమాపణ మీకు కలుగుతుంది. అంతేగాని పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి పండగలండి ఇప్పుడు కూడా చేయాలి, చేయకపోతే పరలోకం లేదని చెప్పేటటువంటి బోధ వాక్యానికి ఏమాత్రము కూడా పొసకదు. అది వేరే. తెలుసుకోవాలి మనం దేవుని పిల్లలు. యోధా జనాంగానికి ఇచ్చినటువంటి మాటలేంటి, క్రైస్తవులకి ఇచ్చింది ఏంటి, యూదులకి ఇచ్చింది ఏంటి చెప్పండి? ధర్మశాస్త్రం. మన దేని కింద ఉన్నాం చెప్పిన? కృప కింద ఉన్నాము. అందుకనే పౌలు గారు ఒక లోతైన మాట చెప్పారు, అది కూడా మీకు చదివి వినిపిస్తాను. గలాతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. మరి ఈ పండుగలు చేసేవారందరూ కూడా చెప్పండి ధర్మశాస్త్రం కింద ఉన్నట్టు లెక్క. మరి ధర్మశాస్త్రంలో మేము బ్రతుకుతున్నామని చెప్పి బైబిల్లో ఒక మాట ఉంది, ఒక కఠినమైన మాట తెలుసా మీకు? ఒకడు ధర్మశాస్త్రం అంతా గైకునంట, ఒక్క ఆజ్ఞ విషయంలో చెప్పండి తప్పిపోతేనంట వాడు ధర్మశాస్త్రం అంతటి విషయములో చెప్పండి అపరాధి. మరి చూసారా తెలిసి మాట? యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుకోండి. ఏముంది అక్కడ? ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకునియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి అగును. 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఈ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ చేయలేదనుకోండి, పాటించలేదనుకోండి, మిగతా 9 వ్యర్థం. చూసారా? ఏమండి తెలుసా? మరి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నువ్వు ఆరాధనకి వెళ్ళకపోతే విశ్రాంతి దినం మిగతా చేశానంటే కుదరదా? దేవుడు అలా ఒప్పుకోవటం లే. ధర్మశాస్త్రం అంతా గైకున్నాను ఒక ఆజ్ఞ ఒకటే కదండి, ఒకటే చేయలేదండి, ఏమవ్వలేదండి, నేను మందిరానికి రాలేదండి, ఇవ్వలేదండి, నేను దశంభాగం ఇవ్వలేదండి, దానికోసమేనా? లేకపోతేనండి నేను కాస్త కకృతి పడ్డానండి, దొంగతనం చేశానండి అంటే దేవుని వాక్యం చెబుతున్న మాట ఏంటంటే అంతటి విషయంలో కూడా నువ్వు అపరాధివి. కృపలో నుంచి నువ్వు తప్పిపోతూ ఉన్నా అంటే కృపలో ఉన్నాం కాబట్టి ఈ పాపం అంతా చేయాలని నేను చెప్తున్నాను. లేదు, మొన్న చెప్పాను మీకు నేను, ధర్మశాస్త్రము కంటే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు చాలా కఠినంగా ఉంటాయి. కాబట్టి సేవకుడిగా మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను ఏంటంటే, ఒకడు ధర్మశాస్త్రం గైకుంటే గనక అంత పూర్తిగా చేయాలి. చేస్తున్నారా? మరి మేము ధర్మశాస్త్రం గైకుంటున్నామని చెబుతున్నటువంటి వారు చేస్తున్నారా? ఎక్కడ చేస్తున్నారండి? చేస్తున్నారా? గుండెల మీద చేసుకోమని చెప్తే కనుక వాళ్ళు నిజంగా అడిగితే కనుక వాళ్ళ మనస్సాక్షి ఏమైనా ఒప్పుకుంటుందా? ఆ విశ్రాంతిని చేస్తున్నామండి సరిపోద్దా? అంతేనా? లేదే, చాలా చేయాలి. అవన్నీ చేస్తే నువ్వు ధర్మశాస్త్రంలో ఉండాలి. అసలు దేవుని వాక్యం చెబుతుంది ఏంటంటే అది ఛాయ, అందులో నువ్వు ఉండడానికి వీల్లేదు, బయటికి రావాలి. ఇప్పుడు నిజస్వరూపము క్రీస్తు,
క్రీస్తులో నువ్వు బ్రతకాలి. క్రీస్తు కృప కలిగినటువంటి దేవుడు నిన్ను విమోచించి నీకు రక్షణ ఇచ్చాడు, నీ పాపములను క్షమించాడు. ఆ విధంగా నీవు ప్రభువులో ఎదగాలని కోరుకుంటూ, దేవుని బిడ్డలారా, ఈ గలాతీ పత్రికలో ఉన్నటువంటి విషయాలు మీరు తర్వాత చదువుకోండి. దేవుని బిడ్డలారా, లేఖనం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తే గనక 5వ వాక్యంలో చూస్తే, ఎలా అనగా మన విశ్వాసము గలవారమై నీతి కలుగునని నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాం. కాబట్టి మనం కృప ద్వారా రక్షించబడ్డాం. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా విమోచించబడిన జనాంగముగా మనం ఉన్నాం కనుక మరలా పాపం వైపు పోకుండా, మరలా లోక సంబంధమైన జీవితం వైపు వెళ్లకుండా, దేవుని వాక్యంలో ఏదైతే రాయబడిందో దాని ప్రకారం జీవించి ప్రభు రాకడ కొరకు మీరు సంసిద్ధంగా ఉండాలని మీకు ప్రేమతో మనం చేస్తూ, మీ అందరికీ ప్రభు పునరుత్థానపు శుభములు, దైవ దీవెనలు, ఈస్టర్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రభు నిండారులుగా మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా పరమ తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క రాత్రికాల సమయమందు నీ ప్రియబిడ్డలతో మరొక మారు ఈ విధంగా చేరి మీ నామాన్ని ఘనపరిచే భాగ్యము నచ్చలుపుడుగా ఉన్న నాకు మీరు ఇచ్చినందుకు వందనాలు. బలహీనుని నాయన, పస్కా పండుగ యొక్క రహస్యం 3 వర్తమానాలు మేము నేర్చుకున్నాం. ఇందులో వ్రాయబడిన విషయాలు, పస్కా పండుగ అంటే ఏమిటి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, దీన్ని ఎవరిచ్చారు, ఎలా చేయాలి, మనం ఎవరికి దేవుడిచ్చారు, యూదులకు ఇచ్చారని, క్రైస్తవులకు కాదని, యేసుక్రీస్తు వారు ఆచరించిన దాన్ని మోడిఫై చేసి దాన్ని ఆచరించినట్లుగా, పాత నిబంధనలో ఉన్నట్టు కాదు, మరొక రకంగా ఆయన ఆచరించినట్లుగా ఈ లేఖనాలన్నీ మేము చూసాం. కాబట్టి ధర్మశాస్త్రము ఒక ఛాయి తప్ప నిజస్వరూపము క్రీస్తులో ఉందని, ఇప్పుడు అనుసరించవలసిన ధర్మశాస్త్రము కాదని, క్రీస్తునని మేము నేర్చుకున్నాం. కాబట్టి కొంతమందికి ఇవి బాధ కలిగించే విషయాలుగా ఉండొచ్చు, కానీ దేవుని మాటలుగా ఉన్న మీ మాటలు మేము చెప్పాం. వారి మనోనేత్రాలు మీరు వెలిగించి ధర్మశాస్త్రంలో నుండి వారి కృపలోకి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. మీరు మరణాన్ని జయించి తిరిగి లేచారు అయ్యా, నీకు వందనాలు. కాబట్టి నైనా ఈ పునరుత్థాన దినమును ప్రతి క్రైస్తవుడు కూడా అనుసరించాలి, ఆచరించాలి. అలాగే ప్రభు బల్లారాధన ప్రతి క్రైస్తవుడు కూడా ఆచరించాలి. ఎందుకంటే నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం కలిగిన వాడు, అంచెదినం నేను వాడిని లేపుతానన్నా. కాబట్టి ప్రతి క్రైస్తవుడినైనా వారి తండ్రి వారి సంఘములో దైవజనులు ఇస్తున్నటువంటి ప్రభు బల్ల ఆరాధనలో క్రమం తప్పుకోకుండా పాలు పంపులు పొందుటకు నీ కృప దయచేయమని, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి కుటుంబం ఎవరైతే ఉన్నారో ఆ యజమాని గారిని, అలాగే నైనా తనకిచ్చినటువంటి భార్య బిడ్డలను ఆశీర్వదించండి. వారి కుటుంబంలో ఉన్న అక్కర్లు తీర్చండి, కొదువులు తీర్చండి, సమస్యల నుంచి విడిపించండి. ఆరోగ్యము, సమాధానము, శాంతి, దైవ దీవెనల కుటుంబానికి మెండుగా దయచేయండి. మహిమ పొందండి. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దీవెన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వచనాలు మీ అందరికీ సర్వదా తోడయుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే వచ్చేవారు కలుసుకుందాం. అంతవరకు దేవుడు మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తే మీ ప్రార్థన అవసరతల కొరకు మరియు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయుట కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9949492464. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.